ఒక మహాకవి అంటాడు, మరణమును ఆలింగనం చేసుకోలేనప్పుడు పునరుద్ధానుని ఆరాధించడం ఎందుకన్నాడు. ఎంత దమ్మున స్టేట్మెంట్ అది, ఎంత సవాలుకరమైన మాట అండి. మరణ భయముతో ఉనికిపోతున్నప్పుడు చచ్చిపోయిన ఏమన్నా సెట్ చేసుకో, సావునే చంపేసిన ఎందుకు నీకు ఇంకా. ఈరోజు నా దేవుని వాక్యం ద్వారా ఒక మంత్రస్థానులు మన ముందుకు తీసుకొని రాబడుతున్నారు. వాళ్ళు చిన్న జీవులే, వాళ్ళు ప్రఖ్యాతిగాంచిన వంశమేమి కాదు, కానీ ఆ దేశంలోనే గుర్తింపు పొందినంతగా దేవుడు ఆ వంశానికి అభివృద్ధి కలుగు చేశాడట. ఇలా సడన్గా ఈ వంశం ఎంత అభివృద్ధి అయిపోతుంది దేశంలో చూస్తే, వారు మరణం కంటే ఎక్కువగా దేవునికి భయపడ్డారా. ఆమేన్. సో మరణము దేవుడు రెండు పక్క పక్కన ఒకసారి ఎదురొస్తే ఎవరికి భయపడాలి ఎక్కువగా? చెప్పడానికేనా? నీ జీవితంలో కూడా మరణం ఎదురొస్తే దేనికి భయపడతావు? అది నీ తీర్మానం అయితే, అది నీ సాక్ష్యం అయితే, నీవు అనేక దేశములకు జనములకు దీవెనగా ఉండగలుగుతావు. ఆ మంత్రస్థానులు దేవునికి భయపడిన కారణంగా అక్కడ ఏమని రాసుకోవాలి అంటే, వాళ్ళు మరణము కంటే ఎక్కువగా దేవునికే భయపడినందున, రాజు కంటే ఎక్కువగా దేవునికే భయపడినందున, రాజాజ్ఞ కంటే ఎక్కువగా దేవునికే భయపడినందున. ఒక్కొక్క చట్టం వస్తుంటే క్రైస్తవం వణికిపోతుందిగా. మరి సత్యవలే అని ఎవడు అనుకోవట్లేదుగా. ఇవాళ కదా రేపని సత్యతగా సావనే ఏం కాదు అనుకోవట్లేదుగా. దేవుని చిత్తాన్ని మేము అంగీకరిస్తామని చెప్పే క్రైస్తవులు, దైవజనులు మరణం తప్ప అనే క్లాస్ కలిగి ఉంటున్నారు దాదాపుగా. అయ్యా ఎన్ని కష్టాలన్నా పడుతున్నాం, ఎన్ని బాధలన్నా పడుతున్నాం, నీ కొరకు ఎంతో సాక్షిగా జీవించాం, లక్షలు ఖర్చు పెట్టేశాం, కోర్చులు సేవ కోసం కోట్లు ఖర్చు పెట్టేశాం, ఇన్నైనా చేశాం కనుక ఖచ్చితంగా నువ్వు సాగు తప్పించాలా. భక్తి చేసే వాళ్ళకి, ప్రార్థన చేసే వాళ్ళకి, ఆరాధన చేసే వాళ్ళకి, వాక్యం చెప్పే వాళ్ళకి అందరికీ ఇంకా బ్రతకాలనే ఆశ. కానీ మరి నేను శ్రమలైనా ఎదుర్కొన్నావుగా, కష్టాలని కౌగిలించుకున్నావుగా, మరి మరణాన్ని సత్యములే అని ఒక మంత్రసానులు దేవుని విషయంలో అనుకున్నారు తప్ప దేవుని ప్రజలు అనుకోపోవటం ఎంత విచారకరం. ఈరోజు ప్రభు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. కొంతమందిని గురించి ప్రభువు మాట్లాడుతూ ఒక రెండు గోత్రాలను, జబూనీలను, రఫ్తాలను పట్టుకొని వారు మరణ భయము లేని జనం అనే టైటిల్ వాళ్ళకి ఇచ్చాడు. నీ పేరు అందులో ఉండకూడదా?